మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ రెసిపీ. నాకు అసలు ఆ రెసిపీని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అనిపిస్తుంది. ఇందుకు ఏం రెసిపీ అక్క మాకు చెప్పొచ్చుగా అంటారేమో. చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా చూపిస్తారు. ఇందుకు అయితే ఆ రెసిపీ నేమ్ చెప్పేస్తా. దహీ బెంగన్ అంట. ఆ రెసిపీ నేమ్ అదో కాదో నాకు కరెక్ట్ గా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాకపోతే మన దగ్గర అసలు అయిందే లేదు. అదే ఎగ్ ప్లాంట్ అనమాట. అంటే ఏంటక్క అంటారేమో. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. అదేనండి బారుగా పెద్ద వంకాయ ఉంటది కదా, అది అసలు దీనికి రెసిపీ కావాల్సింది అదేనమాట. కాకపోతే నా దగ్గర లేదు. అవి లేకపోతే ఏం వంకాయలు ఉన్నాయి అన్నట్టు స్టార్ట్ చేశారనమాట. బాగానే ఉంది కానీ ముందు ప్రాసెస్ చెప్పక్క అంటారేమో. ముందుగా అయితే ఒక ప్లేట్ లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే గరం మసాలా వేసి కొంచెం ఆయిల్, ముందుగానే రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకేముంది, ఇంకో కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. వంకాయలు మొత్తం మగ్గేది. కొన్ని వంకాయలను అయితే ముందుగానే పెరుగు వేసి ఉప్పు, పసుపు వేసిన మిశ్రమంలో వేసేసుకోవాలి. అలాగే కొంచెం తాలింపు కూడా వేసేసుకోవాలి. లాస్ట్ లో మొత్తం మిక్సింగ్ చేసేసామంటే మన దహీ బెంగన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఏముంది, వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటా ఉంటే అబ్బా స్వర్గం. అయితే లాస్ట్ లో మా కెమెరామెన్ తీసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూసేసి కెమెరామెన్ ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.